మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసు విచారణని అధికారులు వేగవంతం చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న అధికారుల ఫోన్ రికార్డుల ఆధారంగా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడైన రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ముఖ్యమైన దస్త్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి 10 రోజుల కిందట సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్లు సీసీ ఫుటేజీని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టారు. అంతమునుపు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ సిబిసిఐడి ఆఫీస్లో చాలా ఫైల్స్ని తగలబెట్టారు. హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు. తర్వాత ఎన్నికలైన తర్వాత పిసిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసుకుపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుముకుంటే పారిపోయారు. అది కేసు పెట్టాను. నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే 22A సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. నేను నిన్న ఒకటే చెప్పాను, ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం, చట్ట ప్రకారం యాక్ట్ చేస్తున్నాం, కానీ వీళ్లకు కరెక్ట్గా అర్థం కావడం లేదని చెప్పి డీజీపీని, సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చా. వెళ్ళారు అధ్యక్ష. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసు విచారణని అధికారులు వేగవంతం చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న అధికారుల ఫోన్ రికార్డుల ఆధారంగా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడైన రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ముఖ్యమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి 10 రోజుల కిందట సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.